आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం వాక్యాలని కానీ వర్డ్స్ ని కానీ జోడించడానికి ఉపయోగపడేటువంటి సంబంధ బోధక్, సముచ్చయ బోధక్ అంటే దగ్గర, దూరం, మీద, పైన, మరియు, లేక, కాని, కాబట్టి, అలానే ఇలాంటి వర్డ్స్ ని హిందీలో ఏమంటాము నేర్చుకోబోతున్నాము. ఈ వీడియోలో మీకు ఆ వర్డ్ మీనింగ్ మాత్రమే చెప్తాను. దీనికి సంబంధించినటువంటి వాక్యాలని నేను నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు అసలు దగ్గర అనే వర్డ్ ని హిందీలో ఏమంటారు నేర్చుకోండి. నెక్స్ట్, దీనిని వాక్యంలో పెట్టడం వలన సెంటెన్స్ లో క్రియాపదంలో కానీ ఎక్కడ ఎటువంటి మార్పు రాదు. కాబట్టి అసలు వర్డ్స్ నేర్చుకోండి, తరువాత మనం వాక్యాలని నేర్చుకుందాము. ఓకే, నాతో పాటు మీరు కూడా చెప్పండి. దగ్గర, కే పాస్, కే పాస్. మీద, కే ఊపర్. కే అనేది దానికి ముందు ఏదైనా సర్వనామం కానీ లేకపోతే పేరు కానీ వచ్చినప్పుడు వస్తుంది. రామ్ కే పాస్, రాముని దగ్గర. పేడ్ కే ఊపర్, చెట్టు మీద. అలాంటి ఎటువంటి నౌన్ కానీ మేరే పాస్, నా దగ్గర. ఇలా రాముడు అని కానీ ఒక నామవాచము కానీ సర్వనామం కానీ లేనప్పుడు కే పెట్టనవసరం లేదు. పాస్ ఆవో, దగ్గరకు రా. పైకి వెళ్ళు, ఊపర్ జావో, ఊపర్ జావో. కిందకురా, నీచే ఆవో. ఇలా కే అవసరం లేదు. దానికి ముందు కంపల్సరీ ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉన్నప్పుడు మీరు కే పెట్టాల్సి ఉంటుంది. క్రింద, కే నీచే. పేడ్ కే నీచే, చెట్టు కింద. ముందు లేదా ఎదురుగా, కే సామ్నే. ఘర్ కే సామ్నే, ఇంటికి ఎదురుగా. వెనుక, కే పీచే. ఘర్ కే పీచే, ఇంటి వెనక. లోపల, కే భీతర్. ఘర్ కే భీతర్ లేదా అందర్ అని కూడా అనొచ్చు. ఘర్ కే అందర్. బయట, కే బాహర్. ఘర్ కే బాహర్, ఇంటి బయట. మీద నుండి, కే ఊపర్ సే. సే అంటే నుండి అని మీకు తెలుసు. కే ఊపర్ సే. ఓకే, పేడ్ కే ఊపర్ సే. కింద నుండి, కే నీచే సే. దాటి, కే పార్. దాటడము అంటే పార్ కర్నా. కే పార్, దాటి. నది కే పార్, నది దాటి. ఒడ్డున, నది ఒడ్డున. నది కే కినారే, నది కే కినారే. చుట్టూ, కే ఇధర్ ఉధర్, హియర్ అండ్ దేర్. దీనికి సంబంధించి చారో ఓర్, చుట్టుపక్కల అనే వర్డ్ కూడా ఉంది. చారో ఓర్. తరువాత, కే బాద్. రామ్ కే బాద్, రాముని తరువాత.
ముందు बिफोर के पहले సమయంలో के समय దీనికి సంబంధించిన వాక్యాలను కూడా నేను వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను. జరుగుతున్నప్పుడు के दौरान, పని జరుగుతున్నప్పుడు काम के दौरान లేదా ఆ సమయంలో అని కూడా వస్తుంది. ముందు से पहले राम से पहले. తర్వాత से बाद के बाद లాని से बाद. నుండి వరకు से लेकर तक, నిన్నటి నుండి రేపటి వరకు कल से लेकर कल तक, లేకపోతే ఈ రోజు వరకు आज तक. సందర్భంలో के अवसर पर, అవసర్ అంటే అవసరము అని కాదు తెలుగులో అవసరము, బట్ హిందీలో అవసర్ అంటే ఆ సందర్భము, ఆ అకేషన్ లో. ద్వారా के द्वारा, సహాయంతో की मदद से లేదా के सहारे అని కూడా వస్తుంది. అంటే ద్వారా के जरिए. ఓకే, ఇది ఉర్దూ వర్డ్ జరియా అనేది. కారణంగా के कारण, కారణంగా के कारण. की वजह से, ఫలితంగా के फलस्वरूप, के फलस्वरूप. वल्ल के चलते, राम के चलते ही ऐसा हुआ, రాముడు వల్ల అలా జరిగింది. ప్రభావంతో के प्रभाव से, के प्रभाव से. గురించి के बारे में, రాముని గురించి రాము के बारे में. तो के साथ, రామునితో రామ్ के साथ అంటే రాముని వెంట అని కూడా వస్తుంది. వెంట అనే మీనింగ్ వస్తుంది के साथ. లేకుండా के बिना, రామ్ के बिना రాముడు లేకుండా. వ్యతిరేకంగా के విరుద్ధ లేదా के ఖిలాఫ్ అనే వర్డ్ కూడా ఉంది. అనుకూలంగా के పక్ష में. సంబంధించి के సంబంధ में, రాము के సంబంధ में రామునికి సంబంధించి. की ओर వైపు, की तरफ వైపు. ఓకే, 2 వర్డ్స్. అటువైపు రాజమండ్రి की तरफ, రాజమండ్రి వైపు. విజయవాడ की तरफ, విజయవాడ వైపు. కింద అంటే ఇక్కడ అధీనంగా के अधीन. బ్రిటిష్ के अधीन, బ్రిటిష్ అధీనంలో అన్నట్టుగా. ప్రకారం के अनुसार, దాని ప్రకారం उसके अनुसार. అలానే ముతాబిక్ అనేవాడు కూడా ఉంది. के मुताबिक, डॉक्टर के मुताबिक दवाई लेनी चाहिए. డాక్టర్ ప్రకారం మందులు వేసుకోవాలి అంటే అతను చెప్పిన ప్రకారం. నుండి వరకు से लेकर तक, कल से लेकर आज तक. అయినప్పటికీ के बावजूद, के बावजूद అయినప్పటికీ. लागा की तरह, की तरह लाइक. राम लक्ष्मण की तरह नहीं है, రాముడు లక్ష్మణుడి లాగా కాదు అని చెప్పేటప్పుడు. ప్రకారం అనుసార్,
प्रकारम अनुसार, कलिपि समेत समेत, तो कलिपि सहित परिवार सहित परिवाరంతో కలిపి కుటుంబంతో కలిపి, राम सीता समेत जंगल गए, రాముడు సీతతో కలిపి అడవులకు వెళ్ళాడు. పట్ల కే ప్రతి, కే ప్రతి అంటే ఎదుటివారి పట్ల, ఓకేనా, మీ వ్యవహారం కానీ బిహేవియర్ కానీ అనే సిచ్యువేషన్ లో కే ప్రతి. అతని పట్ల కృతజ్ఞత, రామ్ కే ప్రతి ఆభార్ ప్రకట్ కర్తా హూ, రాముని పట్ల కృతజ్ఞత తెలియజేస్తాను అలా. బదులు కే బదలే మే, కి జగహ అని కూడా బదులు వస్తుంది. కే స్థాన్ బదులు, ఓకే. రూపంలో కే రూపమే, కే రూపమే. ఇప్పుడు మరియు ఔర్, మరియు ఔర్, అలాగే మరియు అనే దానికి తథా, తథా రామ్ బాజార్ గయా తథా సీత స్కూల్ గయి, అలానే సీత స్కూల్ కి వెళ్ళింది. కూడా भी, కూడా भी తో కలిపి సహిత్, ఇది ఆల్రెడీ నేర్చుకున్నాము. కానీ పరంతు, కానీ పరంతు, లేకిన్ లేకిన్, కింతు, ఓకే. కానీ అనే దానికి లేకిన్, పరంతు, కింతు మీరు ఏదైనా వాడచ్చు. అయినప్పటికీ, హాలాంకి ఆల్తో, అయినప్పటికీ, ఫిర్ భీ అయినప్పటికీ, ఓకే. మేనే కహా నేను చెప్పాను, ఫిర్ భీ అయినప్పటికీ, ఓకే అలా. అయినప్పటికీ తథాపి, తథాపి. లేదా యా రామ్ యా సీత, రాముడు లేక సీత, ఓకే. లేదా వేరే అథవా, అథవా. లేకపోతే నహీతో, నహీతో లేకపోతే. కావచ్చు లేదా, చాహే తుమ్ ఆవో యా నా ఆవో, చాహే తుమ్ ఆవో యా నా ఆవో, నువ్వు వచ్చినా రాకపోయినా. అందువల్ల ఇసిలియే, అందువల్ల ఇసిలియే. కాబట్టి అతః ఈ కారణంగా, ఇస్ కారణ్. తో అయితే, అప్పుడు కాదు అయితే అని వస్తుంది. ఫలితంగా ఫల్స్వరూప్, ఫల్స్వరూప్. దగ్గర కే పాస్ పైన మీద, కే ఊపర్ క్రింద, కే నీచే, లోపల కే अंदर, బయట కే బాహర్, మధ్యలో కే बीच में, ప్రక్కన కే बगल में, లోపల కే भीतर, ముందు కే पहले, ఎదురుగా కే सामने, ముందు కే आगे, లేకుండా కే बिना, దూరంగా కే दूर में, తరువాత కే बाद, వెంట కే साथ, వ్యతిరేకంగా కే
ఖిలాఫ్ కారణంగా, కే कारण గురించి, के बारे में బదులుగా, के बजाय స్థానంలో, के बदले में స్థానంలో, की जगह पर అనుసరించి, के मुताबिक ఆ సమయంలో, के दौरान not दो दौरान వైపు, की ओर की तरफ వలే की तरह పోలిస్తే की तुलना में పూర్తిగా, బొత్తిగా, అస్సలు, బిల్కుల్ ఈవెన్ తప్పకుండా అనే మీనింగ్ కూడా వస్తుంది. చాలు కాఫీ, ఎనఫ్ ఎనఫ్ అందువల్ల, ఇసిలియే మరియు ఇంకా, ఔర్ ఇంకా అనే మీనింగ్ కూడా ఉంది. ఔరేక్ చాహియే ఇంకా ఒకటి కావాలి, కాబట్టి, తాకి, కానీ, పరంతు, కింటూ, లేకిన్, మగర్ అలానే, తథా ఎవరో ఎవరైనా, కోయి ఏదైనా, కుచ్ అందరూ, అన్నీ, అంతా, సబ్ అంతా, సారా, సారే, సారీ అంటే యాని అంటే ఏదైనా ఒక మీనింగ్ చెప్పాలి అంటే, యథా యథా హి ధర్మస్య యాని దాని మీనింగ్ చెప్పాలి. పైగా, ఊపర్ సే అంతా, భర్ రాత్రంతా, రాత్ భర్ రోజంతా, దిన్ భర్ మాత్రమే, సిర్ఫ్ సిర్ఫ్ బస్ చాలు సరిపోతుంది అనే సెన్స్ లో బస్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో నాతో పాటు మీరు కూడా వారలు చెప్పండి. అబ్ తక్ హమ్ సాత్ రహే. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.